అన్నయ్య విశ్వేశం మాధవంఢుండిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాంగంగాం భవానీ మణికరికమనం ఉత్సవ విగ్రహాల్లో ఊరేగుతున్నాం ఈ రిక్షాలో కాశీ మహానగరంలో. ఇది ఇంకా ప్రాచీనమైనటువంటి సంప్రదాయం ఇంకా ఈ ఊళ్ళో కొనసాగుతుంటే చాలా అద్భుతమైనటువంటి విషయం. మనం ఆ బిందు మాధవుడిని, అలాగే సర్వమంగళ అమ్మవారిని, అలాగే దండపాణిని దర్శించుకొని గంగాజలాన్ని పంచనది తీర్థంలో పంచగంగా ఘాట్లో గంగాజలం పట్టుకొని ఒక 5 నిమిషాలు రూమ్కి వెళ్తున్నాం. కొంచెం ఆలస్యంలో ఉన్నాం, కానీ ఈ రిక్షా ప్రయాణం అనేది చాలా అద్భుతం. మనకు విజయవాడలో నేను చూసే చిన్నప్పుడు ఎక్కా. మనకు హైదరాబాద్లో కూడా చిన్నప్పుడు రిక్షాలు ఉండేవి, అయితే హైదరాబాద్ రిక్షా కొంచెం వేరే తిరుగుంటాయి, కానీ ఇది మాత్రం ఒక మధురమైనటువంటి అనుభూతి. కాశీ వస్తే మా సంతోషంలోనే రావాలి, ఎందుకంటే ఎక్కడికక్కడికి టక్ తీసుకుపోయేటువంటి శక్తి అబ్బాయికి ఉంది కాబట్టి చక్కగా బాగా పరిచయం ఉంది, మంచి దర్శనం అన్నీ బాగానే. అంతా విశ్వేశ్వరుడు యొక్క అనుగ్రహం. దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాలయజ్ఞ సూత్రమిందుశేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం శిల్లలగరన్న కాశికాపురాధినాథ కాల భైరవం భజే భానుకోటి భాస్వరం భవాబ్దితారకం పరం నీలకంఠమీప్సిదార్థదాయకం విలోచనం కాలకాలమమృతాక్ష మక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే విశ్వేశం మాధవం దుండిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం పార్వతీపతే హర హర మహాదేవ హర. ఈ విశ్వేశం మాధవం దుండిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. ఎవరైనా కాశీకి వస్తే తప్పకుండా ఇవి చూడాల్సినవి. జై శ్రీరామ్. మహాదేవ్ 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 అన్న పేరు పెట్టినందుకు మహాదేవుడు దర్శనం భలే పెట్టారు అన్న. అన్న ఫోటో పెట్టేశారు. మీ తాతయ్య గారి పేరు ఏం పేరు అన్నారు? మా తాతయ్య గారి పేరు సీతారామయ్య గారు. వారు ప్రతిరోజు శంకరుడికి అర్చన దేవతార్చన చేస్తూ మహాదేవ మహాదేవ అని చెప్పి మా వంశంలో శంకరుడికి బిలవదళం పెట్టకుండా, విష్ణుమూర్తి తులసీదళం పెట్టకుండా, నైవేద్యం పెట్టకుండా, అతిథి అభ్యాగతలు అర్చన చేయకుండా ఎక్కడ లేదట. అంటే ఆ వంశంలో చాలా తరాల నుంచి చెప్తున్నటువంటి విషయం. నేను కూడా చిన్నప్పుడు చూశాను మా తాతయ్య గారిని. వాళ్ళ యొక్క ఆశీర్వచనం తప్ప మనది ఏమీ లేదు క్రెడిట్. మన రామభద్ర క్షేత్రం నుండి కూడా చాలా మంది వచ్చాం, స్వరూపమ్మ వాళ్ళు. అదే రెండోసారి మన భాగవత సప్తాహం వచ్చాం, అలాగే ఒక 10-12 ఏళ్ల క్రితం ఒకసారి వచ్చాం. భాగవత సప్తాహం వచ్చాం, తర్వాత వచ్చాం. తర్వాత రాజయ్య గారిని రామకృష్ణ వచ్చాము. అనేక సందర్భాలు ఈ కాశీ మహానగరాన్ని రావడం చూడడం ఇది ఒక అద్భుతమైనటువంటి మహాదేవ్. ఇది ఆఫ్ చేశారన్నా మీరు వచ్చేసి